అమ్మ అయితే పొద్దున్న పనస పండు కర్రీ చేస్తుంది. ఇది నిన్న తెచ్చిందావుగా అమ్మ? నిన్న తెచ్చిందంటే నిన్న కూర అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటున్నా చేస్తాను. నిన్న కూర అయిపోయిందా? నిన్న ఆల్రెడీ ఇది తెచ్చే టైంకి అంటే చేసి ఉండే అన్నట్టు మా అమ్మ అయి ఉన్నది అని చెప్పింది. ఇక అది ఫ్రిడ్జ్లో ఉంచి పొద్దున్న చేస్తాను. అన్నం ఆల్రెడీ అయిపోయింది, రెడీ. ఇక కూర అయ్యేది ఉన్నది. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది మార్నింగ్. ఇంత పొద్దున్నే వండడానికి రీజన్ ఏంటంటే మేము ఇప్పుడు చేనికి వెళ్తాం అన్నట్టు, తోటలో పని ఉన్నది. అందు గురించే తొందరగా వండుతుంది అమ్మ కదమ్మా? ఏం పని చెప్తాను. ఏం పని అంటే గోధుమలు కోసేది ఉన్నది, ఉల్లిగడ్డలు తీసేది ఉన్నది, బాగా పని ఉన్నది తోటలో. ఒక్క పని అని కాదు, 2-3 పనులు ఉన్నాయి. అందు గురించే ఇంత ఎర్లీగా చేస్తుంది అమ్మ. టీ ఇదైతే డికాషన్, అవును, చక్కెర, నీళ్ళు, చాయ్ పత్తి, అంతే. పాలైతే మా ఊర్లో దొరకవు, అందు గురించే డికాషన్ అప్పుడప్పుడు దొరికితే చేస్తాం. కృష్ణవేణి గిల్తా బయట ఉన్నారు. ఇక అమ్మ వండుతుంది. ఇక అన్ని పనులు చేసుకొని బయట ఖాళీగా ఉన్నారు. అవును, ఇంట్లో పనులు ఆయన ఇక వంట చేసేది ఉండే అమ్మ చేస్తుంది. ఇక వీళ్ళకు చేస్తుందో లేదో అని. అంతేనా? చేస్తుంది కానీ ఇక మేమే అద్దంటాం. టేస్ట్ కూర ఒకవేళ టేస్ట్ రాకపోతే అట్టిగా వేస్ట్ అవుతుంది అని కృష్ణ ఫీల్ అవుతుంది. వద్దులేండి, ఇంతటితో ఆపేద్దాం. కన్నా హాయ్ హాయ్ మమ్మీ. ఓయ్ కెమెరా సిగ్గుపడుతుంది మమ్మీ. హాయ్ చెప్పు కన్నా. హాయ్ చెప్పిండా? హాయ్ హాయ్. ఏ ఇప్పుడు చెప్తలేడా? అమ్మ వచ్చి కూర్చున్నది. చెప్పు, ఇప్పుడు చెప్పు హాయ్. ఇది జొన్న పొట్ట, అవును. వర్షానికి మొత్తం తడిసింది. ఇక అందుకే ఉల్లార పెట్టి కృష్ణాని తీస్తుంది. నిన్న మొన్న 2 రోజులు ఉల్లారినాయి, ఇప్పుడు తీస్తుంది. ఇది ఏం పనికి వస్తుంది? ఎడ్లకు మేకలకు తినడానికి. మా నాన్న కూరగాయలు అమ్మ పోతాడు. అమ్మ చేని వరకు పోతుంది, అక్కడ మధ్యలో దిగుతుంది. పట్టాలా? నాన్న సీదా అమ్మ పోతాడు. ఇక నువ్వు ఎక్కవు. అయిందా నీది తిన్నుడు? ఫస్ట్ ఒకసారి తీసుకున్నాను, నాకు అన్నది ఒక ముద్ద ఏమన్నది, తిన్నది, గడింది. అది తినక ముక్కు కారుతాయి. ఫైనల్గా తోటకు వచ్చినాం. కృష్ణాయిని గోధుమకు వస్తుంది. వరి లెక్క ఉన్నదిగా.
వరియా గోధుమనా? గోధుమ. అవును, వరి ఎందుకు? మరి ఏం మాట్లాడతలేవు, వరి లెక్క ఉన్నదా అంటే? వరి లెక్కనే ఉంటుంది కానీ ఇది గట్టిగా ఉన్నది. ఇటు అమ్మకు వస్తుంది, మధ్యలో నేను, ఇది నాది ఈ జాగా. ఇట్లకెళ్ళి కృష్ణాయని పట్టింది, అటేమో మమ్మీ పట్టింది. ఫ్రెండ్స్, గోధుమలు కొయ్యడం అయితే కాలేదు, మధ్యలోనే ఆపిపించిన. ఎందుకంటే ఇగోండి ఇప్పుడు ఉల్లిగడ్డ కోస్తున్నాం. ఇవి అయితే కుప్పలు కుప్పలు పీకి ఒక కాడ అయితే కుప్ప చేస్తున్నాం. ఇవి ఇప్పుడే పీకడానికి రీజన్ ఏంటంటే గోధుమలు ఆపిచ్చి వర్షం వస్తుంది కదా, వాతావరణం మంచిగా లేదు, ఇవి పాడవుతాయని చెప్పేసి అయితే కోస్తున్నాం. ఇగోండి చూడండి, మొత్తం కుప్పలు కుప్పలు చేస్తున్నాం. ఇలా అయితే ఎర్రయి ప్లస్ ఈ తెల్లయి ఉల్లిగడ్డలు ఉన్నాయి. అటు సైడ్ చూపెట్టు. అవండి కుప్పలు ఎన్నిగైనా ఉన్నాయా. కృష్ణవేణి వీడియో తీస్తుంది, మంచిగా తీస్తుందో లేదో, కనబడుతుందో లేదో. కుప్పలు పీకుడు అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇవి ఇప్పుడు కటింగ్ చేస్తాం. ఒకసారి ఉల్లిగడ్డ ఇదిగోండి, ఇటు వేర్లు, ఇటు ఇదేమంటారు ఈ పచ్చగా ఉన్నది, ఈ కాడలు కట్ చేస్తే ఇదిగోండి ఉల్లిగడ్డ తయారైపోయింది. వేడి వేడి ఉల్లిగడ్డ తయారైంది. వంట తయారు చేసిన ఉల్లిగడ్డ చూడండి. అమ్మ పొద్దున్న తిని రాలే, ఇక్కడ తింటుంది పనికాడ. నాన్న తీసుకొచ్చిండు అమ్మకి టిఫిన్. నాన్న వచ్చిండు ఇప్పుడే, కూరగాయలు అమ్మ పోయి. కోసుడు అయిపోయింది, బస్తాలల్లా నింపుతున్నాం. ఇదిగోండి, ఇటు కృష్ణవేణి, నేను, అటు అమ్మ. ఫుల్ ఎండ కొడుతుంది, టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. తొందరగా నింపి ఇంటికి పోవాలి ఇక. ఎడ్ల బండిలో లోడింగ్ చేసుకొని తీసుకుపోతున్నాం. ఇదిగోండి, ఫైనల్గా ఇంటికి వచ్చినాం. కృష్ణవేణి ఫ్రెష్ అప్ అయింది. ఇది చూడు దయ్యం, సేమ్ దయ్యం లెక్కనే ఉన్నాం. తల కడిగినావా? జుట్టు కడగవద్దా? మమ్మీ ఏది బయటికి?